ఏపీలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒక్కొక్కరిగా నేతలు పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. అయితే తాజాగా ఆ లిస్టులో మరో పేరు వినిపిస్తోంది. రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రిజైన్ చేశారు. మోపిదేవి బేద మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ ఇద్దరు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే వీరి బాటలోనే మరో 6 వైసీపీ ఎంపీలు వైసీపీని వీడుతారని ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఆ వార్తలను ఖండించారు పిల్లి సుభాష్. ఆయనతో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తమ సహచరుల రాజీనామాలపైన మాట్లాడారు. తాము కూడా పార్టీని వదిలేస్తున్నామని ప్రచారం జరుగుతోందని, కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలిపారు. తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. వైసీపీని వీడి తాను వెన్నుపోటు పొడవలేనని, తాను జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. తప్పుడు వార్తలు రాసి నైతిక విలువలను దెబ్బతీయొద్దని కోరారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దని, తనకు వైసీపీని వీడే ఆలోచన కలలో కూడా లేదని చెప్పారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు పిల్లి సుభాష్ చంద్రబోస్. మంత్రి పదవి ఉండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచాను. నాపై ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పార్టీ మారడం లేదని చాలాసార్లు చెప్పాను. అయినా ఇలా చేస్తున్నారు, చాలా బాధేస్తోంది. 2019లో ఓటమి పాలైన జగన్ నాకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రలోభాలకు బెదిరింపులకు లొంగే మనిషిని కాదు. ఆర్థికంగా నేను సంపన్నుణ్ణి కాను, విధేయతలో మాత్రం సంపన్నుణ్ణి. ఏది ఏమైనా అనుమానం ఉంటే నన్ను అడగండి, కానీ మీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని సూచించారు. రాజకీయాల్లో ఓటమి శాశ్వతం కాదు. ఓడిపోతే పార్టీ నుంచి వెళ్లిపోవడం రాజకీయ లక్షణం కూడా కాదు. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్తోనే ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. 1970లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు పిల్లి సుభాష్ చంద్రబోస్. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందిన పిల్లి 2009లో మూడోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి వైఎస్ఆర్ మంత్రివర్గంలో స్థానం పొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడై మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక వైఎస్ఆర్ మంత్రివర్గంలో 2 సార్లు, రోసయ్య మంత్రివర్గంలో 1 సారి ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జగన్ నేతృత్వంలో వైసీపీలో చేరారు. 2019లో జగన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో 5 ఉప ముఖ్యమంత్రుల్లో ఒకరుగా ఉన్నారు. అదే సమయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక 2020 జూలైలో రాజ్యసభకు ఎంపికవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి 2020 జూలై 23న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు పిల్లి సుభాష్ చంద్రబోస్. అయితే తాజాగా ఇద్దరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో నెక్స్ట్ పిల్లి సుభాష్ చంద్రబోసేనా అన్న టాక్ అయితే నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.